నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. ప్రజాపాలనలో త్వరలోనే అర్హులకి ఇందిరమ్మ ఇల్లు. ఈ ప్రజా విజయోత్సవాల సందర్భంలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని గుర్తుంచుకోవడం మనందరి బాధ్యత. షాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి వివిధ అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. షాయంపేట మండలం ఏడాది పాలన పూర్తి చేసుకున్న ప్రజాప్రభుత్వం ఇచ్చిన హామీల్ని ఎంతో బాధ్యతతో నిర్వర్తిస్తూ ముందుకు సాగుతుందని, అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి చేరేలా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన హామీలు అమలు చేస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈరోజు గురువారం షాయంపేట మండలంలోని నరసింహులపల్లి, గట్లకానిపర్తి, సూరంపేట, గోవిందాపూర్, పెద్దకోడపాక, కొప్పుల, కాట్రపల్లి, రాజుపల్లి, అప్పయ్యపల్లి, హుస్సేన్పల్లి గ్రామాలతో పాటు షాయంపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పర్యటించి పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు చేశారు. అనంతరం మండలంలోని పలు గ్రామాలకి చెందిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని లబ్ధిదారులకి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాయంపేటలో మీడియాతో మాట్లాడారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలు సుమారు ₹1 కోట్లతో సీసీ రోడ్లు కానీ, గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ బిల్డింగ్ శంకుస్థాపనలు చేసుకొని సీఎం రిలీఫ్ చెక్కులు, ఒక మోడల్గా మినుములు అరెకరానికి 4 kgs చొప్పున మీకు పంపిణీ వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వంగా పనిచేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వ్యవసాయ అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, అదేవిధంగా రైతు సోదరులు, సీఎం రిలీఫ్ పొందేటువంటి లబ్ధిదారులు, పత్రికా మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రాధాన్యతనిస్తూ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇచ్చి 21,000 కోట్లు రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తున్నాం. సోదరులారా, రైతులకు రుణమాఫీ కాకుండా ఈరోజు సన్నబడ్లు పట్టించేటువంటి రైతులు కూడా మద్దతు ధరకు అదనంగా బోనస్ ₹500 ఇస్తూ